తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇసుక దందా ఏడ నడుస్తుంది, ఇసుక వ్యాపారం ఏడ నడుస్తుంది, ఇసుక ఎవరికో బుక్కుతున్నారు అంటే గాదర్ కిషోర్ మాత్రమే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రచారం అయింది. లేదు ఎవరు చేయలే ప్రచారం. అప్పుడు గిట్లనే ఓ యూట్యూబ్ ఛానల్ పోయి ఆడేందుకు లేని ఒకటి గద్దరు లేపి ప్రచారం చేసి రాత్రిపూట కూడా ట్రక్కులు పోయినాయి అన్న మాటలు వాస్తవం కాదా? ఇసుక నడిచింది అనే దానికి గాదర్ కిషోర్ అక్రమంగా నడిపింది అనే దానికి తేడా ఉంది. అన్న మీ కమిషన్ వచ్చినా రాలేదా? రాలేదు. అదే చెప్తున్నా, కమిషన్లు ఎక్కడే అంటున్నా. అసలు టాపిక్ అదే. మీకు టైం ఇవ్వండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. ఇసుకకు సంబంధించినటువంటి పాలసీ ఎట్లా ఉండే అంటే గతంలో ఇసుక రీచ్ దగ్గరకు పోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇసుక రీచ్ మాట్లాడుకుంటే ఆ ఇసుక రీచ్ దగ్గర ఎంతకైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు కాంట్రాక్టర్కి 2014 కంటే పూర్వం ఉంటుండే. అంటే ఒక లారీ వచ్చింది అనుకోండి, అది 20,000 అమ్ముకున్నా, 15,000 అమ్ముకున్నా, 13,000 అమ్ముకున్నా కాంట్రాక్టర్ని అడిగేటువంటి అవకాశం గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ దగ్గర ఒకసారి పాట తీసుకుంటుంది, అయిపోతుంది. మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హరీష్ రావు గారు మైనింగ్ మినిస్ట్రీ ఉన్న తర్వాత మొత్తం లెక్కలు తెప్పించి కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఏమొచ్చిందంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు మైనింగ్ నుంచి ఈ తెలంగాణ రీజియన్లో వచ్చినటువంటి అమౌంట్ ఎంత అని ఒక క్యాలిక్యులేషన్ తీశారు. 2004 నుంచి 2014 వరకు. ఓకే. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు వచ్చింది ఏంటంటే 10 సంవత్సరాలకు ఏడాదికి 10 కోట్లకు మించి రాలే. అరే ఇదేంది మైనింగ్లో మనకు 10 కోట్లకు మించి రావట్లేదు, ఏం జరుగుతుంది అని చెప్పేసి దాని మీద మొత్తం స్టడీ చేసి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. చాలామందికి తెలియదు, దాంతోనే ఈ పంచాయతీ అంతా. నూతన చట్టంతో ఏమైపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ పాత్ర లేదు ఇప్పుడు. ఇంకా ఆ కాంట్రాక్టర్ పాత్ర పోషించేటువంటిది టీఎస్ఎంఐడిసికి ఇచ్చారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఆ లారీ అతను 8,000 రూపాయలు ఆ రోజుకు ఫస్ట్ యాక్ట్ ఓపెన్ చేసినప్పుడు 8,000, ఇప్పుడు పెరిగిందేమో నాకు ఐడియా లేదు, 8,000 రూపాయలు చాలను కట్టి ఆ చాలను తీసుకుపోయి అది కనుక ఆయన చేతిలో పెడితే అక్కడ కాంట్రాక్టర్ ఓన్లీ అల్లవుని ఇసుక తీసి ట్రాక్టర్ నింపుతాడు, ఆ లారీ నింపుతాడు. అది మాత్రమే ఆయన పాత్ర, అమ్ముకునేది లేదు ఇప్పుడు. ఇంకా 8,000 డైరెక్ట్ గవర్నమెంట్ కానీ టోకెన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఈయన తీసి అల్ల నింపినందుకు గాను ఈయనకి ఇచ్చేటువంటి డబ్బులు అది క్యూబిక్ మీటర్కి 70 రూపాయలు ఏదో ఉంటుంది, అదైనా గవర్నమెంట్ చెల్లిస్తుంది. క్యూబిక్ మీటర్ 70 రూపాయలు రావడం వల్ల కాంట్రాక్ట్లకు వచ్చే లాభాలు ఇప్పుడు గతంలో ఉన్నట్లేవు. గతంలో ఏంది అంటే కొంచెం వర్షం వచ్చింది, ఇసుక దొరకలేదు, 10,000 ఒకటేసారి 20,000 అమ్ముకునేది. అప్పుడు ఏమైపోయిందంటే బస్తాలకు కూడా డబ్బులు వేసుకొని పోయే పరిస్థితి ఉండే. అప్పుడు పొలిటీషియను, ప్రెస్సు, పోలీసు, విజిలెన్సు, రెవెన్యూ, మైనింగ్ అందరినీ మేనేజ్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉండే. ఇప్పుడు వాళ్ళు చేస్తానికి ఏం లేదు. ఏం చేస్తారు? చెప్తా అది కూడా చేస్తే ఏం చేస్తారంటే గవర్నమెంట్ 8,000కి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, పాసింగ్ ఎంత అయితే ఉంటుందో లోడు అంతకే పర్మిషన్ ఇస్తారు. వీడు సాటుంగ్ ఒకవేళ చేస్తే ఒక్క తట్ట సాటుంగ్ ఎక్కువ పోసి ఒక 500, 1,000 రూపాయలు లారీ డ్రైవర్కి ఆడుకుంటాడు. వానికి వచ్చేదే రోజుకు ఒకవేళ దొంగతనంగా 100 లారీలు 150 లారీలకు ఎత్తిపోసిన ఒక్కొక్క తట్ట 1,50,000 కంటే ఎక్కువ రావు. వానికి నెల మొత్తం కలిపితేనే 40-50 లక్షలు రావు. మరి ఎందుకు ఇస్తాడు? మీకు ఇంత అవగాహన లేకుండా మీరు ఎమ్మెల్యే అయ్యారా? ఇసుక మీద అవగాహనతోనే మాట్లాడుతున్నా నేను. ఇసుక మీద యాక్ట్ మారిన తర్వాత లక్షలు వేల కోట్లు వేసుకొని నేను చెప్పేది క్లారిటీగా వినాలి మీరు. గతంలో జరిగిన దాన్ని యాక్ట్ మారిన తర్వాత స్పష్టంగా వినండి. ఇదే గవర్నమెంట్లో సంవత్సరానికి హరీష్ రావు గారు మైనింగ్ మంత్రి ఉన్నప్పుడు 1,500 కోట్లు ప్రయాణం గవర్నమెంట్కి వచ్చినాయి. ఒకటి గతంలో 10 కోట్లు వచ్చేది. రెండో టర్మ్కి వచ్చినాక ఆ మైనింగ్ మంత్రి కేటీఆర్ గారికి వచ్చింది. అరే ఇంకా ఇల్లు ఏం చేయొచ్చు అని చెప్పి ఇంకా నట్లు బిగించి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తర్వాత గవర్నమెంట్లో దాదాపు 2,500 నుంచి 2,700 కోట్లు సంవత్సరానికి మైనింగ్ డిపార్ట్మెంట్ మీద వచ్చినాయి. ఇవి గతంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఏ లీకేజ్ ఉన్నాయో అవన్నీ ప్యాక్ చేయడం వల్ల మాత్రమే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది. అయినా ఎట్లా నడుపుతారని మీరు అడుగుతారు. 100 లారీలు పర్మిషన్తో పోతున్నటువంటి లారీలు ఏవైతే ఉంటాయో వాటిలో మధ్యన 5 లారీలు 10 లారీలు దొంగ లారీలు వితౌట్ పర్మిషన్ పంపించుకుంటారు. అది కాంట్రాక్టర్ కానీ రిస్క్. ఆ రిస్క్లో పాత్ర పోషించాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అనుకో, పోలీస్ వాళ్ళతో మైనింగ్ వాళ్ళు బిజినెస్. దీంట్లో ఎమ్మెల్యేకు సంబంధించిన పాత్ర ఉండదు. ఎందుకంటే పర్మిషన్ నేను ఇయ్యా, ఇప్పుడు నా దగ్గర జరగదు. నేను చెప్పేదే పర్మిషన్ నా దగ్గర జరగదు, గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించినటువంటి లోపాలు ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కేసులు పెడితే జరుగుతుంది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే 10 సంవత్సరాల్లో 10 లక్షలు తీసుకున్నట్టుగా కనుక అంటే నేను దేనికైనా సిద్ధమని చాలా ఇంటర్వ్యూలో చెప్పినా మన క్రాంతికి చెప్తున్నా, దాంతోపాటు కంటిన్యూ కూడా చెప్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యే, నా ప్రభుత్వం వెనక ముందే అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు కదా, నా ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడున్న పోయి కాంట్రాక్టర్లను పోయి నువ్వే అడుగు. మీ ఇదే కేఆర్టీవీతో క్రాంతి పోయి నువ్వు గతంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్కి ఏమైనా ఇచ్చినవని అడుగు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా అని చెప్తారు. మరి అరే చెప్తారు కదా, ఎందుకు చెప్తారు? నాది కాదు కదా గవర్నమెంట్, ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు ఏసీబీ అయితే మరి ఇచ్చినోడు చెప్పకపోతే. ఇప్పుడు కాంట్రాక్టర్ బయటపడా, ఇచ్చినా ఒప్పుకుంటే దొంగతనం చేసినట్టుగా బయటపడదా? ఎందుకు బయటపడతాడు?
బయట పడుతుంది కదా, నువ్వు కూడా దొంగ రాబోయే అని అంటారు కదా. నువ్వు తీస్తావు కదా బయటకు ఉంటే దొంగ అయితే, నువ్వు తీయాలి కదా అంటా. నేను అదే నన్ను ఎట్లయితే ప్రశ్నిస్తున్నావో అదే ప్రశ్న అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఏందో, అక్కడ జరుగుతున్న అక్రమం ఏందో వాడిని దొరకబట్టి నువ్వు గతంలో ఎమ్మెల్యే 10 సంవత్సరాలు అంటున్నాను, రోజు 10 నెలలు అంటలేను.